ఎన్ని వ్రతాలు చేయండి, ఎన్ని నోములు చేయండి, ఎన్ని తీర్థాలు సేవించండి, ఎన్ని క్షేత్రాలు తిరగండి, పరోపకారాన్ని మించినటువంటి వ్రతం లేదు అని గమనిస్తే చాలు. మన పక్కింటి వాళ్ళకి చిన్న ఆపద వచ్చింది, అనారోగ్యం వచ్చింది, మనం అక్కడ ఏం చేయగలమా అని ఆలోచించాలి. వీలైతే ఆర్థిక సాయం చెయ్యాలి. చెయ్యలేమనుకుందాం, మనది మధ్యతరగతి, మాట సాయం అయినా చెయ్యాలి. ఎంత దగ్గర వాళ్ళైనా, మన పుట్టింటి వాళ్ళు, అత్తింటి వాళ్ళు, అన్నలో బావమరుదులో ఎవరైనా వెంటనే వస్తారని లేదండి. మనకి ఏదన్నా ఆపద వస్తే ముందు వచ్చేవాళ్ళు పక్కింటి వాళ్ళే. వాళ్ళు వచ్చేలా మనం ప్రవర్తించాలి. అంటే వాళ్ళ ఇంట్లో ఏం వచ్చినా మనం వెళ్ళాలి, శుభంగానే అశుభంగానే. శుభకార్యం వచ్చినా అశుభం వచ్చినా చేయవలసిన సాయం చెయ్యాలి. ఏదో వంక పెట్టి మొన్ననే మా కోళ్ళ పురిటికి వచ్చింది, ఇలాంటి వాటికి మేము రాకూడదు, ఇది దగులుబాజీ సమాధానం అంట. నీ కోళ్ళ పురిటికి రావడానికి వాళ్ళ ఇంట్లో మరణానికి సంబంధం లేదు. పైగా వెడితే నీ కోడలకి మంచి